లో సాయిబాబా గుడి తిరుత్తణి దర్శనానికి వెళ్ళాము. అది మీతో షేర్ చేసుకుందామని. ఈ స్మాల్ ట్రిప్ ఫిల్డ్ విత్ హ్యాపీనెస్, పాజిటివిటీ, డివోషన్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ మూమెంట్స్. మీ అందరికీ ఈ వీడియో కొంచెం పీస్ అండ్ పాజిటివ్ ఫీలింగ్ ఇస్తుందని కోరుకుంటున్నాను. మన లైఫ్లో మనం అనుకున్నవి జరగకపోయినా, మన కంట్రోల్లో లేదు అనిపించిన అలాంటి మూమెంట్స్ ఎప్పుడు వచ్చినా నాకు మా నాన్న చెప్పే మాటే ఒకటి గుర్తొస్తుంది. మనసులో ప్రశాంతత లేదు, ఏదో ఆందోళనగా అనిపిస్తున్నప్పుడు వీలైనంత వరకు ఏదో ఒక పుణ్యక్షేత్రం వెళ్ళి రావాలి అని చెప్తారు మా నాన్న. మాకెక్కువ తిరుమలకి, ఎందుకంటే తిరుపతిలోనే ఉంటాం కాబట్టి తిరుమలకి వెళ్ళి రావడం, లేదంటే చుట్టుపక్కల గుళ్ళకి వెళ్ళడం. అలాగే తిరుత్తణి అంటే కూడా ఎప్పటి నుంచో చాలా స్పెషల్ ప్లేస్ అది. మాకు చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నామన్నమాట. కానీ ఏదో ఒక రీజన్తో పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఈసారి సడన్గా మా అత్త తిరుత్తణికి వెళదామా అని అడిగారనమాట. మాకు అది ఎలా అంటే దేవుడే మమ్మల్ని పిలిచారు అనిపించింది. నిజంగా అది స్వామి పిలుపులాగే అనిపించింది. మీరు రండి, మిగతాదాన్ని నేను చూసుకుంటాను అని దేవుడు పిలిచినట్టు అనిపించింది నిజంగానే. ఆ రోజు వర్షం కూడా పడుతూ ఉండింది, కానీ వెళ్ళగలమా లేదా అని కొంచెం భయంగా ఉండింది. కానీ అనుకున్న వెంటనే క్యాబ్ దొరకడం అన్నీ వితిన్ హాఫ్ అన్ అవర్లో మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో దిస్ ఇస్ ఆల్ గాడ్ విల్ టేక్ కేర్, ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ద ఫస్ట్ స్టెప్ అనేసి అంటారు కదా, అది స్టార్ట్ అయింది. ఇలా జర్నీ స్టార్ట్ అయింది. ఇది సాయిబాబా గుడి అనమాట. ప్రతిసారి మేము హారతి టైంకి ముందుగానో లేదా హారతి టైం తర్వాత తొందరగా క్లోజ్ అయిపోతుంది. గుడిలో చాలా ప్రశాంతతగా ఉండింది అండ్ హార్ట్కి ఒక కామ్నెస్ వచ్చింది. తిరుత్తణి ట్రిప్లో ఎయిదర్ చాలా ఎర్లీ లేదా లేట్ అవ్వడం వల్ల సాయిబాబా దర్శనం మిస్ అవుతుంది. కానీ ఈసారి ఆల్మోస్ట్ 8 years తర్వాత బాబా దర్శనం అండ్ ఆరతి అదృష్టం దొరికింది. అక్కడ నిల్చొని ఓల్డ్ మెమరీస్ అన్నీ ఫ్లాష్ అయ్యాయి. 9 years బ్యాక్ అప్పుడు సహస్ర నా ఊమ్లో ఉంది. నేను 9 months ప్రెగ్నెంట్. అమ్మ, నాన్న, తమ్ముడు, మరదలు అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అలా బాబా దర్శనంకి వచ్చాం. ఆ రోజుల్లో నా ప్రేయర్స్ నా బేబీ కోసమే, హెల్తీగా హ్యాపీగా పుట్టాలని కోరుకునేదాన్ని. టైం ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. అప్పుడు నా ఊమ్లో ఉన్న పాప ఇప్పుడు నా చేయి పట్టుకొని టెంపుల్లో నాతో పాటు దర్శనానికి వచ్చింది. కానీ ఈసారి జర్నీలో మా అమ్మ నాన్న లేరు. హార్ట్కి కొంచెం హెవీగా అనిపించింది. ఎర్లియర్ మా అమ్మ నాన్నతో గుడికి వచ్చింది. అప్పుడు మాట్లాడుకున్నవి, ఆ కేర్ కానీ ఆ బ్లెస్సింగ్స్ కానీ, పేరెంట్స్ ప్రెజెన్స్ అంటే ఎంత పెద్ద స్ట్రెంగ్తో అప్పుడు మరింతగా అర్థమైంది. కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళని ఇంకా ఎక్కువ మిస్ అవుతాం, ఎందుకంటే ఆ మెమరీస్ అక్కడే ఉంటాయి. కానీ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంత లక్కీ, అంత మంచి పేరెంట్స్ని నాకు ఇచ్చినందుకు అదొక బ్లెస్సింగ్ నాకు. అండ్ థ్యాంక్స్ టు గాడ్ ఫర్ గివింగ్ మీ అనదర్ బ్లెస్సింగ్ ఆఫ్ సహస్ర అండ్ గురుప్రసాద్ ఇన్ మై లైఫ్. అండ్ థ్యాంక్స్ టు మై బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ sister-in-law for making my life very smoother, and all the Vedam and extended family members, friends and everyone for their love and support టు ఓవర్కమ్ దిస్ సిచ్యువేషన్. బట్ అలా దేవుడి అనుగ్రహంతో మేము ముందుకు తిరుత్తణి దగ్గరికి బయలుదేరాము. అండ్ ఇది ఏది జరిగినా అది దేవుడి సంకల్పం అని తీసుకునే యాక్సెప్టెన్స్ దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరం సుఖంగా, సంతోషంగా, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని. అక్కడ మా చెల్లి కోసమని పాదాలది తీసుకున్నాను అనమాట. ఇది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కోసమని. అది ఫ్యామిలీ సుబ్రహ్మణ్య స్వామికి హుండీలో వేయాలన్నారు. అక్కడ తిరుత్తణి దగ్గర స్వామి ఆలయం ముందర ఫోటో తీసుకున్నదన్నమాట. అక్కడ మనకు స్పెషల్ దర్శన్ టికెట్ ఉంటుంది, 50 rupees అనమాట. అది తీసుకొని వెళ్ళొచ్చు, జనరల్లో కూడా వెళ్ళొచ్చు. సరే మేము 7:30 అయిపోయింది అనేసి దర్శన్ది తీసుకొని వెళ్ళిపోయాం అన్నమాట, స్పెషల్ దర్శన్ది. అంతా అయిపోయాక బయట వచ్చినప్పుడు ఫోటో తీసుకున్నాము. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి తీసుకెళ్ళడానికి కూడా ఏదో ఉంటుంది, అది లోపలే ఇస్తారు ఆ టికెట్. మనకి అడిగి మనం తీసుకుంటే పంపిస్తారు. మేము అలా కూడా వెళ్ళి స్వామి దగ్గరుండి దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడ వచ్చి ప్రసాదం కౌంటర్ అనమాట. ఇక్కడ వడ మాత్రం మిస్ అవ్వద్దండి, చాలా బాగుంటుంది. పులిహోర చాలా బాగుంటుంది.
అంటే మనం వెళ్ళే టైం బట్టి ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రసాదం చాలా బాగుంటుంది. ఆ రోజు విశేషంగా ఏదో పూజ జరుగుతుంది అక్కడ. అందుకని స్వామిగారి అనుకోకుండా ప్రసాదం తిని అలా ముందుకు రాగానే స్వామిగారి ఊరేగింపు కూడా వచ్చింది. అది మాకు బోనస్ అనే అనుకోవాలి. స్వామివారి దర్శనం చాలా పీస్ఫుల్గా జరిగింది. ఆ డివైన్ ఫీలింగ్ని వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేము. స్వామి ముందు నిల్చొని మా అందరి ఫ్యామిలీ మెంబర్స్కి హెల్త్, వెల్త్, పీస్, ప్రాస్పెరిటీ ఇవ్వమని కోరుకున్నాను. అండ్ ఆ రోజు అక్కడ ఊరేగింపు జరిగే ముందు అలా టపాసులు పేలుస్తారంట. ఆ తర్వాత వచ్చి స్వామివారు వచ్చే ముందర నీళ్లతో ట్యాంకర్ వచ్చి క్లీన్ చేస్తుంది స్వామివారు వచ్చే దోవని. ఆ తర్వాత మాకు ఆంజనేయ స్వామి కూడా అనుకోకుండా దర్శనం తర్వాత దీపం వెలిగించి జ్యోతి దగ్గర కల్లుప్పు దిష్టి తీశారు. మేమందరం మంచి హెల్త్, పాజిటివ్ ఎనర్జీ ఉండాలని అక్కడ సిన్సియర్గా కోరుకున్నాం అందరి కోసమని. అంటే అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే కార్తీక మాసంలో మనం ఎప్పుడైనా మిస్ అయినా అక్కడ జ్యోతి వెలిగిస్తే అది ఆ ఫుల్ ఇయర్కి వెలిగించినట్టట. కానీ అది సిన్సియర్గా అన్ని రోజులు చేస్తేనే, కానీ వెళ్ళాం కాబట్టి ఆ దీపం వెలిగించి వద్దాము అనేసి, మనకు మంచి జరగడమే ముఖ్యం కాబట్టి అలా వెలిగించేసి వచ్చామన్నమాట. స్వామి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్వామి అందరూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా సమృద్ధిగా ఉండాలి. ఈ ప్రపంచంలో అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా సమృద్ధిగా సంతృప్తిగా ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఆ రోజు మాకు దొరికిన బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే స్వామివారి ఊరేగింపు. అది నిజంగా స్వయంగా మాకు దేవుడిచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ బోనస్ బ్లెస్సింగ్లా అనిపించింది. ఆ మూమెంట్లో హార్ట్ ఫుల్గా డివోషన్, హ్యాపీనెస్ అండ్ గ్రాటిట్యూడ్తో నిండిపోయింది. నైట్ అరౌండ్ 8:30 అవుతుంది, కానీ క్లైమేట్ మాత్రం చాలా హాయిగా ప్రశాంతంగా ఉండింది. తిరుత్తణి పొద్దున కన్నా రాత్రే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున ఎండ అవి కష్టంగా అనిపిస్తుంది, కానీ రాత్రిపూట చాలా ప్రశాంతంగా చల్లగా హాయిగా ఉండింది. మా గురువుని కూడా దీపానికి దండం పెట్టుకోమంటున్నాము. చాలా బాగా జరిగింది దర్శనం. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, మాకు ఇంత మంచి దర్శనాన్ని ఇచ్చినందుకు. అదిగోండి వెనకాల స్వామివారి ఊరేగింపు వస్తూ ఉందన్నమాట. అదిగోండి ఊరేగింపు నిజంగా భలే ఉండిందండి అసలు. అంటే అక్కడ నిలబడుకొని ఆ మినిట్లో చూడడం మాత్రం అన్ఎక్స్పెక్టెడ్. అది అండ్ అన్లిమిటెడ్ హ్యాపీనెస్ ఆ మినిట్ అనిపించింది అనమాట. థ్యాంక్ యూ స్వామి. ఇప్పుడు కూడా ఆ మూమెంట్స్ అలాగే గుర్తొస్తాయి స్వామిని అలా చూస్తున్నట్టు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఈవెన్ అక్కడ మనని ఆ రథాన్ని తోసుకుంటూ వెళ్ళొచ్చు వెళ్ళేవాళ్ళు. గుడి మొత్తం ఒక ప్రదక్షిణ చేయిస్తారట స్వామి రక్షించప్ప. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు మధ్యలో టీ కాఫీ టైం కూడా లేదు కాబట్టి ఒక టీ తాగాము అందరం ఆగి. నైట్ అరౌండ్ 10:30కి రిటర్న్ అయ్యాము. ఇంకా వస్తూ PS4 తిరుచానూరు దగ్గర PS4 ఉంది కదా, తిరుపతిలో బాగా ఫేమస్ అది. అక్కడికి వెళ్ళాము. టిఫిన్స్ తినేసి ఇంటికి హ్యాపీగా వచ్చేసాము. థ్యాంక్ యూ స్వామి ఫర్ ఎ బ్యూటిఫుల్ దర్శన్. థ్యాంక్ యూ.